నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో 230వ అధ్యాయంలో ఉన్నాం. జరితోవాచ అస్మాద్బిలాన్ నిష్పతితం ఆకుంశేనో జహారతం శూద్రం పద్భ్యాం గృహీత్వా చయాతో నాత్ర భయం ఇవ. జరిత అన్నది, పిల్లలారా, ఈ బిలం నుండి బయటకు వచ్చిన ఎలుకను డేగ తన్నుకుపోయింది. డేగ తన కాళ్లతో గట్టిగా పట్టి ఎగిరింది. అందువల్ల మీకు ఈ బిలంలో భయం ఉండదు అని చెప్పింది. శార్గగా ఊచు నహృతం తం వయం విద్మశ్యేనే నాఖం కథంచన అన్యేపి భవితారోత్రతేభ్యోపి భయమే వనః. పక్షులన్నాయి, డేగ తన్నుకుపోయిన ఎలుకను గూర్చి మాకు తెలియదు, అయినా ఇక్కడ ఇంకా ఎలుకలు ఉండవచ్చు, వాటి వల్ల భయం ఉండనే ఉంది. సంశయో వహ్నిరాగచ్చే దృష్టం వాయోర్నివర్తనం మృత్యుర్నోబిలవాసిభ్య విలేస్యాన్నాత్ర సంశయ. అగ్ని ఇంతవరకు వస్తుందనే విషయం సందేహం. వాయువేగంతో అగ్ని మరొక వైపుకు పోవచ్చు. బిలంలోనున్న ప్రాణులచే మాకు మృత్యువు కలగటంలో సందేహం లేదు. నిస్సంశయ సంశయిత మృత్యున్ మాతర్విశిష్యతే చరఖే త్వం యథా న్యాయం పుత్రానాప్స్యసి శోభవాన్. తల్లి, సంశయరహితమైన చావు కంటే సంశయాత్మకమైన చావు మంచిది. కావున నీవు ఆకాశంలోనికి ఎగురు, నీవు తిరిగి మంచి పుత్రులను పొందగలవు. జరితోవాచ అహం వేగేన తం యాంతం అద్రాక్షం పతతాం వరం విలాదాఖుం సమాదాయ శేనం పుత్రా మహాబలం. తం పతంతం మహావేగా త్వరితా పృష్ఠతోన్వగామాశిశోశ్చ ప్రయోంజానా హరతో మూషికం విలా. జరితన్నది, నేను వేగంగా పోతూ బిలం నుంచి ఎలుకను తీసుకుని పోయి ఆ డేగను అనుసరించి వెళ్ళాను. బిలం నుండి ఎలుకను తీసుకుని పోయినందున ఆశీర్వాదాలు ఇచ్చాను. యో నోద్వేష్టారమాదాయ శేనరాజ ప్రధావసి భవత్వం దివమాస్థాయ నిరమిత్రో హిరణ్మయ. శేనరాజా, మాకు శత్రువైన ఎలుకను తీసుకుని పోతూ ఉన్నందున నీకు స్వర్గప్రాప్తి కలిగి శత్రువులు లేనివాడివై బంగారు శరీరం కలవాడు అవుతావు. సయదా వర్షితస్తేన శేనేనాఖుపతిత్రిణ తదాహం తమనుజ్ఞాప్య ప్రత్యుపాయాం పునర్గృహం. అప్పుడు ఆ డేగ ఎలుకను తినేసింది. తర్వాత ఆ డేగకు వీడ్కోలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చాను. ప్రవిశధ్వం బిలం పుత్రాహ విశ్రబ్ధా నాస్తి వో భయం శేనేన మమ పశ్యం త్యాహృత ఆహుర్ మహాత్మన. పిల్లలారా, బిలంలో ప్రవేశించండి, నిస్సంశయంగా మీకు భయం లేదు. నేను చూస్తుండగానే డేగ ఎలుకను చంపింది. శార్గగా ఊచు న విద్మహే హృతం మాతః శేనేనాహుం కథంచన అవిజ్ఞాయన శక్యామః ప్రవేష్టుం వివరం భువః. పక్షులన్నాయి, తల్లి, డేగచే చంపబడిన ఎలుకను గూర్చి మేము ఎరుగము, అది తెలియక కన్నంలో ప్రవేశించలేము. జరితోవాచ అహం తమభిజానామి హృతం శేనేన మూషికం నాస్తి పుత్ర భయం పుత్రాహ క్రియతాం వచనం మమ. జరిత అన్నది, పిల్లలారా, డేగ చంపిన మూషికాన్ని గురించి నేను తెలుసుకున్నాను, మీకు భయం లేదు, నా మాటల్ని పాటించండి అంది. శార్గగా ఊచు నత్వం మిథ్యోపచారేణ మోక్షయేథా భయాధినః సమాకులేషు జ్ఞానేషు న బుద్ధికృతమేవ తత్. పక్షులన్నాయి, నీవు అసత్య వృత్తంతో మమ్మల్ని భయం నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేయవద్దు. సందిగ్ధ కార్యాలు చేయడం బుద్ధిమంతుల పని కాదు. నోపకృతమస్మాభిర్న చాస్మాన్ వేత్తయే వయం పీడ్యమానా బిభర్ష్యస్మిన్ కాసతీకే వయం తవ. మేము నీకు ఉపకారం చేయలేదు, ముందు మేమెవరమో కూడా నీకు తెలియదు, ఈ విషయం నీవు గుర్తించలేదు. నీవు కష్టాలను సహించి ఎందుకు మమ్మల్ని రక్షించాలని తలంచావు? నీవు మాకు ఏమవుతావు, మేము నీకేమవుతాము? తరుణీ దర్శనీయాసి సమర్థ భర్తురేషణే అనుగచ్చపతిం మాతః పుత్రానాప్స్యసి శోభన. అమ్మా, నీవు యవ్వనంలో ఉండి చూడముచ్చటగా ఉన్నావు, పతిని అన్వేషించడంలో సమర్థురాలివి, నీవు నీ పతిని అనుసరించు. వయమగ్నిం సమావిశ్య లోకానాప్స్యామ శోభనాన్ అదాస్మాన్నదేదగ్ని ఆయాస్వం పునరేవ స్నః
మేము ఈ అగ్నిలో పడి దగ్ధులమై ఉత్తమ లోకాలను పొందుతాము. మేము ఒకవేళ అగ్నిలో దహనం కాకుంటే నీవు మా దగ్గరకు రా. వైశంపాయనోవాచ ఏవముక్తాః తతశ్చారీ పుత్రానుసృజ్య ఖాండవే జగామ త్వరితా దేశం క్షేమమగ్నేరనామయం. వైశంపాయనుడు అన్నాడు, పిల్లల మాటల్ని విన్న జరిత వేగంగా ఖాండవనాన్ని వీడి అగ్ని చొరబడని కుశలమైన ప్రదేశానికి చేరింది. తతస్తీక్షాచిరభ్యగా త్వరితో హవ్యవాహనః యత్ర శారా బభూవుస్తే మందపాలస్య పుత్రకాః. అటుపైన తీష్ణ జ్వాలలు గల అగ్ని వేగంగా మందపాలుని పుత్రులైన పక్షులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరాడు. తతస్తం జ్వలితం దృష్ట్వా జ్వలనం తే విహంగమాః జరితారిస్తతో వాక్యం శ్రావయామాస పావకం. మండే అగ్నిని చూసి ఆ పక్షులు పరస్పరం వార్తాలాపాలు సాగించాయి. జరితారి అగ్నిదేవుడితో ఇలా పలికాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి మయదర్శన పర్వణి సాంగకోపాఖ్యానే 30+100తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.